పేరు తెచ్చుకున్న కొడుకంటే ఎంతో గర్వకారణంగా. ఇంకా అంతకంటే అచీవ్మెంట్ అనేది ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు. ఇల్లు ఎలా ఎదియాలంటే చాలా కష్టంగా ఉంటుంది. 10 మంది చెడ్డగన్నా పర్లేదు, అందులో ఒక్కరు నమ్మినా చాలు. నాకు ఈ అవార్డు వచ్చిన దానికంటే కూడా నా గ్రామం పేరు, నా పేరుతో పాటుగా నేను ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో వినిపించడం అనేది నాకు చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కంబాలపల్లి గ్రామంలో ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామం నుంచి ఎంతోమంది కళాకారులు తమ కళలను ప్రోత్సహించుకుంటూ ఉన్నత శిఖరాలకు ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. దివంగత చక్రి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా ఈ ఊరి వాడే. వాళ్ళ తమ్ముడు కూడా ప్రస్తుతానికైతే మోహిత్ నారాయణ కూడా మ్యూజిక్లో రాణిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి కూడా భారతదేశంలో నలుమూలలో ఉన్నటువంటి ఉన్నటువంటి సైనికులు కూడా ఈ ఊరి నుంచి చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కూడా ఈ ఊరు చెందినటువంటి రేపల్లె షణ్ముఖాచారికి మాత్రం ఒక అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 26వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతి మీదుగా ఒక అవార్డు అయితే అందుకోబోతున్నారు. ఏంటి మరి అవార్డు ఏంటి, తను ఎందుకు వచ్చింది అవార్డు అని ఒక షణ్ముఖరావు అంటే కంబాలపల్లి గ్రామంలో ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ అతనితో మాట్లాడుకుంటూ వాళ్ళ కుటుంబంతో కూడా మాట్లాడి ఎందుకు వచ్చింది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అని ఒకసారి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అన్న నమస్తే, నీకు ముందుగా మా సుమన్ టీవీ తరపు నుంచి, నా తరపు నుంచి కూడా ప్రత్యేక అభినందనలు. ఒక అరుదైన గౌరవం దక్కించుకున్నారు మన మహబూబాబాద్ జిల్లాకే, రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కంబాలపల్లి గ్రామంలో మీ షణ్ముఖాచారి పేరు మొత్తం మారిపోతుంది. ఏ గంత అరుదైన గంత దక్కించుకున్నారు కదా, మీకు ఏ విధంగా ఫీల్ అవుతుంది? మీరు ఏ ఇన్నోవేషన్ ఏం చేశారు అసలు? నేను గత 15-20 సంవత్సరాల నుంచి ఇన్నోవేషన్ చేస్తున్నాను. అందులో అగ్రికల్చర్ ఫీల్డ్లో చాలా చేస్తున్నాను. దానికి సంబంధించి అది అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ తరపు నుంచి ఇది రావడం జరిగింది. ఈ ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి నా గ్రామ ప్రజలు నాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళ సహకారం లేదు నేనేం చేయలేను. అందులో తమ్ముడు సత్యనారాయణ అని, కొలిశెట్టి సత్యనారాయణ అందరికీ తెలుసు. నన్ను ఎవరు నమ్మని టైంలో అతను నన్ను పూర్తిగా నమ్మడం జరిగింది. అన్న నువ్వేం చేసినా నేను సహకారం అందిస్తానని చెప్పడం, ప్లస్ నేను చేసిన వాటికి గుర్తింపు రావడం. మనం ఎక్కడ ఉంటే గుర్తింపు రాదు, మీడియాని పరిచయం తీసుకొచ్చి నన్ను బయటికి తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా మా పక్కింటి వాళ్ళు కూడా నాకు ఇబ్బంది వచ్చిన వెంటనే వచ్చి నాకు వాళ్ళ మోరల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సపోర్ట్లన్నీ నాకు లభించడం వల్ల నాకు మైండ్ ఫ్రెష్ ఉండి నాకు ఏ ఇబ్బంది లేదు. నేనేమేం చేసుకున్నా కూడా నా గ్రామ సపోర్ట్ నాకు చాలా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ టెన్షన్లను వదిలిపెట్టేసి నేను హాయిగా నా ఇన్నోవేషన్ చేసుకుంటూ ఈ కాడికి రావడం జరిగింది. మీరు ఇన్నోవేషన్ చేస్తున్న సందర్భంలో కూడా మీరు చేస్తున్నది కొంతమంది గ్రామస్తులు కూడా కొంచెం హేల్ అన్నా కూడా ఏంటి చెత్తగా పనికి రాకుండా ఏదో చేస్తున్నాడు ఏంటి అనేది చేసి ఒక ఒడిదొడుకులు కూడా మీ చెవులు కూడా పడి ఉంటాయి. అప్పుడప్పుడు మీకు ఎట్లా అనిపించింది అన్నప్పుడు మీకు? అది ఇప్పుడు మనం ఒకటి చేస్తుంటే 10 మంది చెడ్డగన్నా పర్లేదు, అందులో ఒక్కరు నమ్మినా చాలు మనం సక్సెస్ అవుతాం. అది కూడా పట్టించుకునేది కాదు. అయితే మా విలేజ్లో మాకున్న అదృష్టం ఏంటంటే అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్స్. ఇంత పెద్ద గ్రామంలో కూడా చాలా తక్కువ మంది అది ఇట్లా విమర్శించేవాళ్ళు, దాదాపుగా అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అప్రిషియేట్ చేయకపోతే మనం ఈ స్థాయికి రాలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు విమర్శిస్తుకుంటూ కూర్చుంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అటువంటి ఇబ్బంది నాకైతే ఎప్పుడు రాలేదు. ఎవరో ఒకరిద్దరు అంటూ ఉంటారు, అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా అయితే గ్రామస్తుల సహకారం అయితే నాకు, వాళ్ళ ప్రోత్సాహం అయితే చాలా ఎక్కువ ఉంది. అందువల్ల నేను నాకు ఈ అవార్డు వచ్చిన దానికంటే కూడా నా గ్రామం పేరు, నా పేరుతో పాటుగా నేను ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో వినిపించడం అనేది నాకు చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. మీరు చిన్న ఒక సాధారణ ఎలక్ట్రీషియన్ ఫ్యాన్స్ కానీ ఆ మోటార్ రివైడింగ్ కానీ చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటుంది బతుకుతెరువు కోసం. మరి మీకు ఇలాంటివి చేయాలి ఎందుకు వచ్చింది, ఆట ఎందుకు వచ్చేసింది? నేను నా చిన్నప్పటి నుంచి గ్రామంలో వ్యవసాయ మోటార్లు పంపులు చేసేవాడిని. అది ఒక 30 సంవత్సరాల అనుభవం ఉండింది. ప్రతి రైతు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో నేను చాలా దగ్గర చూడడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ మొత్తం నా మైండ్లో ఉన్నాయి. దీనికి ఏదైనా పరిష్కారం చేయాలి. రాను రాను కూలీల సమస్య ఎక్కువైపోతుంది. మెకనైజేషన్ కావాలి. కానీ మెకనైజేషన్ కావాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు.
మళ్ళీ ఇంకోటి ఆ మిషనరీ మొత్తం మన భారతదేశ భూములకి సరిపోవు. ఆ మిషన్స్ మొత్తం బయట దేశాలి. మరి మనకి తగ్గట్టుగా ఉండాలి అంటే రైతు కొనగలిగే స్థితిలో ఉండాలి, దాన్ని మెయింటైన్ చేసే స్థితిలో ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను తక్కువ ధరలో ప్రతి రైతు కొనగలిగే స్థితిలో, అంటే ప్రతి రైతు ఒక 2 ఇట్లా కొనగలుగుతాడు, అంటే 70-80 వేల రూపాయలు. అంటే మనం చేసిన మిషన్ కూడా అదే స్థాయిలో ఉండాలి, అంతకంటే దాటకూడదు. అంత ఆ రేట్లో ఉంటే, ఆ ధరలో ఉంటే సామాన్య రైతు కూడా, అంటే ఎకరం 2 ఎకరాల రైతు కూడా కొనగలుగుతాడు. ఇది దృష్టిలో పెట్టుకొని నేను మిషన్లు తయారు చేయడం జరిగింది. ఇదే నాకు ఈ అవార్డ్స్ రావడానికి కూడా కారణం. ఇది ఒక పెద్ద పాయింట్ అయిపోయింది. మీరు చేసిన ఇన్నోవేషన్స్ కూడా చాలా యూనివర్సిటీ కానీ చాలా సందర్భాల్లో వెళ్ళి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా అనిపించింది మీకు, వాళ్ళకి ప్రోత్సాహం? ఇంతకుముందు ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆఫీసర్లు కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ పెద్ద స్థాయిలో చాలా సహకారం ఇస్తున్నారు. ఇంతకుముందు లేకుండేది. గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కి గ్రాంట్స్ రావడం కానీ అవార్డ్స్ రావడం కానీ గత 10 సంవత్సరాల ముందు లేకుండా ఉండేది. నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒక పాలసీ పెట్టారు. ఏ కాలేజీ అయినా సరే, ఏ యూనివర్సిటీ అయినా సరే ఒక గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ తప్పనిసరిగా అడాప్ట్ చేసుకుని అతనికి సహకారం అందించాలని ఒక రూల్ పెట్టారు. అప్పటి నుంచి కొద్దిగా మాకు సహకారం అందుతుంది. అందినా చాలామంది ఇంకా పైకి రాలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ నిబంధనల్ని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. అది కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళ నిబంధనల ప్రకారం మనం చేయగలిగితే ప్రతి గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ చదువుకోకపోయినా సరే మంచి అవార్డ్స్ కానీ గ్రాంట్స్ కానీ అందుకొని పైకి వెళ్ళగలగడానికి మంచి అవకాశాలు అయితే ఇప్పుడు ఉన్నాయి. మీరు ఎన్నో రకాల ఇన్నోవేషన్ చేశారు, రైతులకి ఉపయోగపడే చాలా పరికరాలు కూడా మీరు అందుబాటులో తీసుకొచ్చారు రైతులకి. ముఖ్యంగా ఇప్పుడు రేపు పొద్దున 26వ తారీఖున అందుకుపోతున్న అవార్డుకి ఏ ఇన్నోవేషన్ సంబంధించింది ముఖ్యంగా ప్రాముఖ్యతకు వచ్చింది? అయితే ఒక్కదానికని కాకుండా అగ్రికల్చర్ సంబంధించిన మిషనరీకి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇది నా 16 సంవత్సరాల కళ. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఇది నేను నా గ్రామం తరపు నుంచి నేను రాష్ట్రపతి భవన్ దాకా వెళ్తున్నానంటే అది చాలా గుండెలోంచి ఉప్పొంగే సంతోషం. అది మాటలతో చెప్పలేని అలవి కానీ. అది సరే, షణ్ముఖాచారి మనతో మాట్లాడకుండా కూడా తన ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి. నాకు 18 సంవత్సరాల కళ నాకు నెరవేరిందని చెప్పేసి చెప్తున్నారు. ఆయనకి ముందు కూడా ఇంకా చాలా అవార్డులు అందుకోవాలి, రాష్ట్రపతి కాకుండా ఇంకా చాలా అందుకోవాలని చెప్పి మనం కోరుకుందాం. వీరికి కష్టాల్లో నష్టాల్లో తనకి వెనక ఉండి ప్రోత్సహించిన వాళ్ళ సత్యమని ఉంది, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, షణ్ముఖాచారి కష్టాల్లో నష్టాల్లో తన అడుగులో కూడా మీరు భాగస్వామి అయ్యారు, తనను వెనుక నుంచి ప్రోత్సహించారు. ఈరోజు అరుదైన గౌరవం దక్కుతుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. ఫస్ట్ టైము 10th బేస్ తోటి IITలో సెలెక్ట్ కావడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా అంతకంటే అచీవ్మెంట్ అనేది ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు. ఇంకా మాకు ఇంతకంటే ఎక్కువ అనేది ఏమీ లేదేమో అనిపిస్తూ ఉంది మాకు. ఇట్లా రాత్రి పగలు మేన కూర్చొని ఆ లైట్లు ఆ మోటార్లు పని చేసుకుంటే మీకు ఏ రోజైనా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు తలనొప్పి ఎందుకు పెట్టుకుంటున్నారు అని ఏనారైనా మీరు అనిపించింది? లేదండి, లేదు. ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తాను నేను. ఇంటి విషయాలలో ఆయన కూడా ఏమీ చెప్పకుండా సొంతంగా మేమే చూసుకోవడం జరిగింది. అంటే మైండ్ డైవర్ట్ కావద్దు, పీస్ఫుల్గా ఉంటేనే మా ఆలోచన వస్తుంది అనేది తెలుసు నాకు. ఆ ఉద్దేశంతో పీస్ఫుల్గానే ఉంచేదాన్ని. అట్లా మీతో పాటు పిల్లలు కూడా ఏదైనా చెప్పారు? బాబుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాం. మా స్తోమత అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి, ఇల్లు తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఇన్నోవేషన్స్కి పెట్టాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో చదివేయడం జరిగింది. బాబు గవర్నమెంట్ స్కూల్లో 10th ఫస్ట్ ర్యాంక్ రావడము, ప్లస్ CBIలో ఫ్రీ సీట్ సంపాదించుకోవడం జరిగింది. దాంతో ప్లేస్మెంట్స్ జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు బాబు, MCA చేసి. ఇంకా ముందు కూడా రైతులకి మీ భర్తకి ఏం చెప్పబోతున్నారు? ఇంకా అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ రైతులకి మీరు అందించేందుకు ఎలాంటి ప్రోత్సహిస్తున్నారు? ఏంటంటే రైతులని తను స్వయంగా దగ్గరుండి చూశారు, వర్క్ చేసేటప్పుడు వాళ్ళ కష్టాలు చూశాడు. ఈరోజు మనం 5,000 నోట్లకు పోతున్నాయి అంటే రైతు ఎంతో శ్రమ పడితేనే, తను పండిస్తేనే మనం ఇంట్లో కూర్చొని తినగలుగుతున్నాం. కాబట్టి రైతుకు తక్కువ ధరలో ఎక్కువ శ్రమ లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు చేయాలని చెప్పేసి తను చాలా కోరిక ఉంది. ఇంకా 26వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీద మీ భర్త అవార్డు తీసుకోబోతుంది. ఆ క్షణాలు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మాటల్లో చెప్పలేనివి అవి, అంతే. తన 15 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరుతుందంటే మాకు చాలా ఆనందంగా ఉన్నది. అసలు ఈరోజు వరకు కూడా తను నిద్రపోలేని పరిస్థితి అయింది మనస్ఫూర్తిగా.
15 సంవత్సరాల కళ నెరవేరింది అని తను మాకు అంతగానో అదృష్టం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ సొంతమని చెప్తున్నారు. వాళ్ళ తల్లి మంతమంది అన్నీ మనం ఇంటర్వ్యూ చేస్తున్న నేపథ్యంలో కూడా కొంచెం దూరం నుంచి కూడా ఒక తల్లి అంటే కొడుకు పుట్టగానే కాదు, కొడుకు ప్రైజ్ కూడా అయితే ఆ తల్లి యొక్క ఆనందం సంతోషం గొప్పదని చెప్పేసి కూడా ఆ తల్లి చూడండి ముఖంలోనే తెలుస్తుంది. అమ్మ ఈరోజు తెలుసా మీ కొడుకు ఏం గౌరవం సాధించాడా? తెలుసండి. ఎంత అనిపిస్తుంది తల్లి నీకు? నేను మాటల్లో చెప్పలేను ఆ సంతోషం, చెప్పలేనండి. అంటే కొడుకు పుట్టగానే కాదు, కొడుకు ప్రయోజుడు అయితే ఆ తల్లి ఆనందంగా అందరికి. అవునండి, ఇలాంటి తల్లి కడుపున అలాంటి పేరు తెచ్చుకున్న కొడుకు అంటే ఎంతో గర్వకారణం కదండి తల్లికి. అదే నేను కోరుకున్న కళ కూడా. అంటే మీ కొడుకు 18 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు అంటే ఈ రోజు గౌరవంగా వస్తుందని చెప్పి కలగన్నారు ఎప్పుడన్నా మీరు? నేను ఊహించలేదండి. ఈ రోజు వచ్చినందుకు మాటల్లో చెప్పలేము ఆ సంతోషం. ఇక నలుగురితోటి ఊరందరితోటి వస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. నిన్నటి నుంచి అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటే, ఫోన్లు చేస్తూ ఉంటే ఇక మేము మాటల్లో చెప్పలేనంత సంతోషం ఉన్నది. చూసారు కదా, ఆ తల్లి కూడా మాటలతో చెప్పలేము. ప్రతి ఒక్కరు వచ్చి నాకు కొడుకుని పందలించి అంటే వచ్చిపోతుంటే ఆ మాటలు అందరి మాటలు వాటికి లేవని చెప్పేసి కూడా ఆ తల్లి చెప్తుంది. ఒకవైపు 18 సంవత్సరాల కళ నెరవేరింది. రైతులకు కూడా ఇంకా ఎంతో అందించాలి, ఇంకా ఎంతో తోడ్పాటు చేయాలి, వాళ్ళకి అందుబాటులోకి చాలా రకాల పరికరాలు అందుబాటులో తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ సత్యమని చెప్తుంది. ఇది నా కళ, చిరకాల కళ, దీన్ని స్ఫూర్తి తీసుకుని మరీ ముందుకు పోతుందని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది.